మనందరినీ ఒకటిగా సమకూర్చి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా సమావేశం కావడానికి అవకాశం కల్పించిన ప్రభువుకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాము. మన విశ్వాసాన్ని పటిష్టపరిచేందుకు పునీత జోజప్ప గారి ఉత్సవం ద్వారా మనందరినీ ఏకం చేసిన ఆయన అనుగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. శ్రీ 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 మహాగణ డాక్టర్ సైనాల పాల్ ప్రకాష్ గారు కడప పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు మరియు ప్రియమైన విశ్వాసులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు పవిత్రమైనది, హర్షదాయకమైనది. ఎందుకంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, వినయశీలుడు అయిన పునీత జోజప్ప గారి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మనం ఒక కుటుంబంలా ఏకమై ఇక్కడ చేరుకున్నాం. ఈరోజు మన శివాడి విచారణకు మరింత విశిష్టతను ఇస్తుంది. ఎందుకంటే మన శివాడి విచారణ పునీత జోజప్ప గారి పేరుతో కలిసిన పరిశుద్ధ స్థలంగా అనేక సంవత్సరాలుగా మన ఆధ్యాత్మిక జీవనాన్ని పోషిస్తూ, బలపరుస్తూ, ఉన్నత స్థాయికి నడిపిస్తున్న దినంగా అనిపించింది. భయపడకము అనే దైవీయ వాక్యానికి పునీత యోసేపు గారి జీవితం ఒక నిశ్శబ్దమైన, శాశ్వతమైన సాక్ష్యంగా నిలుస్తుంది. పవిత్ర గ్రంథాలలో ఆయన మాటలు కనిపించకపోయినా ఆయన మౌనం, విధేయత మాటల కంటే శక్తివంతంగా ప్రతిధ్వనిస్తుంది. దేవదూత కలలో ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు మరియమ్మను నీ భార్యగా అంగీకరించడాన్ని భయపడకు అని చెప్పినప్పుడు ఆయన ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు. ఆయన నిశ్చలమైన విశ్వాసంతో సమాధానంగా స్పందించారు. అనిశ్చితి, విమర్శలతో నిండిన లోకంలో యోసేపు గారు ధైర్యంగా దేవునిపై భరోసాతో నిలిచారు. ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది, ధైర్యం ఎప్పుడూ గంభీరంగా వినిపించకపోవచ్చు. అది కొన్నిసార్లు మౌనంగా, లోతుగా దేవుని యోజనను అంగీకరించే శక్తిగా మనను విరాజిల్లుతుంది. పునీత జోజప్ప గారు శ్రామికులకు, కుటుంబాలకు, విశ్వశ్రీ సభకు, ముఖ్యంగా మన శివాడి విచారణకు సంరక్షకుడుగా నిలిచి ఈరోజు కూడా మన కోసం ప్రార్థిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన పరిశుద్ధ కుటుంబాన్ని ఎలా సంరక్షించారో అలాగే ఈ రోజున ఆయన మన జీవితాన్ని దీవించాలని మనం ప్రార్థిద్దాము. ఈ సందర్భంగా మన ప్రియతమ కడప పీఠాధిపతి శ్రీ 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 మహాగణ డాక్టర్ సైనాల పాల్ ప్రకాష్ గారికి ఆయన ఆరోగ్యాలు కలగాలని, ఆయన నేతృత్వంలో పీఠం ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాము. శివాడి విచారణలు ఫాదర్ సుమన్ గారు, అలాగే వివిధ విచారణలో సేవలు అందిస్తున్న గురువులు, మఠవాసులకు ఆరోగ్యం, ఆత్మబలం ప్రసాదించమని ప్రార్థిద్దాము. మన విచారణ ఐక్యత, అభివృద్ధి, సేవా దృక్పథం పెరగాలని మనం ఈ దివ్య పూజాబలిని సమర్పిద్దాము. మన జీవితాల్లో విజయాన్ని సాధించేందుకు ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తూ, పునీత జోజప్ప గారి మధ్యస్థత్వాన్ని ఆశిస్తూ, దేవుని దయ కొరకు ప్రార్థిస్తూ ఈ పూజలో పాల్గొన్నాము.